సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అదే సన్ కింగ్ వాళ్ళ ఫ్యాన్. ఇది టోటల్గా సోలార్ పవర్తో రన్ అవుతుంది. కంప్లీట్ సోలార్ పవర్ అన్నట్టు. ఇందులో మనకు 20 వాట్ సోలార్ పవర్ ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. టోటల్ దాని బేస్ పైన రన్ అవుతుంది. అరౌండ్ 18 అవర్స్ మనకు కంటిన్యూస్గా ఈ ప్రోడక్ట్ అనేది రన్ అవుతుంది అన్నట్టు. అది దీంట్లో స్పెషాలిటీ. అండ్ దాంతోపాటు దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఇది ఎలా ఉంటుంది టోటల్ ఫ్యాన్, ఇది మనకు అంటే దీంతో వచ్చే ఫ్యాన్ గాలి మనకు సరిపోతుందా లేదా, ఇది అన్ని సీజన్స్లో వాడుకోవచ్చు. సో రైనీ సీజన్లో మనం ముందే మన సన్ ఉన్న టైంలో చార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. సమ్మర్ అయితే మనకు అవసరం లేదు, కంటిన్యూస్గా సన్ మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా టైం ఉంటుంది కాబట్టి అసలు ప్రాబ్లమే ఉండదు. సో టోటల్ సోలార్ పవర్ కదా. వింటర్లో కూడా మనకి మ్యాక్సిమం ఆఫ్ ద టైం సన్ ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఇది ఒక 5 to 6 అవర్స్ ఫుల్గా ఛార్జ్ అయిపోయింది అనుకోండి. సో మనం అన్ని సీజన్స్లోనూ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ₹1 కూడా పవర్ ఛార్జ్ రాదు. అదే ఇందులో మెయిన్ స్పెషాలిటీ. టోటల్ సోలార్ పవర్ న్యాచురల్గా మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. 18 అవర్స్ కంటిన్యూస్ మనకు రన్ అవుతుంది కాబట్టి. సో అసలు ఇది ఏంటి, ఎలా ఉంది ఈ ప్రోడక్ట్, అండ్ దీంట్లో ఉన్న టోటల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటు నేను టోటల్గా యూజ్ చేసి కూడా మీకు చెప్తాను దీని రివ్యూ ఎలా ఉందో. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దానికి ముందు మనము దీనిపైన ఉన్న స్పెసిఫికేషన్స్ మీకు చెప్తాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. చేసినట్టు దీనిపైన హౌ టు యూజ్ అని ఇచ్చారు. సో నార్మల్గా దీన్ని టోటల్ అనేది ఇందులో బాక్స్లో మనకు ఆల్రెడీ ఫిక్స్ చేసిన ఫ్యాన్ రాదు. సో ఓన్లీ అసెంబుల్ లాగా పీసెస్ లాగా వస్తుంది. దాన్ని మనం ఇక్కడ అసెంబుల్ చేసుకోవాలి. అది ఎలాగో మీకు చూపిస్తాను. సో ఇక్కడ దాని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకు సోలార్ పవర్డ్ ఫ్యాన్ విత్ బ్రష్లెస్ డీసీ మోటార్ టెక్నాలజీ. సో ఇది బిఎల్డిసి మోటార్తో వస్తుంది. లెస్ పవర్ ఎఫిషియెంట్తో ఎక్కువ టైం రన్ అవుతుంది. సో బిఎల్డిసి మోటార్ కాబట్టి. అండ్ ప్రొడక్ట్లో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి దీన్ని రన్ టైం వచ్చేసరికి అప్ టు నార్మల్ మోడ్లో 14 అవర్స్ రన్ అవుతుంది. టర్బో మోడ్లో 7 అవర్స్ రన్ అవుతుంది. లో పవర్ మోడ్లో 18 అవర్స్ అనేది మనకు దీని రన్ టైం ఉంటుంది. అదే బ్యాటరీ వచ్చేసరికి ఇందులో 5100 mAh మనకు బ్యాటరీ ఇచ్చారు. ఇందులో సోలార్ ప్యానల్ వచ్చేసరికి 20 వాట్ 16 volts పాలీక్రిస్టలిన్ సోలార్ బౌల్ ప్యానల్ ఇచ్చారు. 6 మీటర్ కేబుల్ కూడా వస్తుంది దాంతోపాటు అటాచ్డ్. మోటార్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పాను, బ్రషెస్ లాంగ్ లైఫ్ డీసీ మోటార్ అంటే బిఎల్డిసి మోటార్ ఇది. అండ్ బ్యాటరీ ఇండికేటర్ అండ్ దాంతోపాటు ఛార్జింగ్ ఇండికేటర్ మనకు ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఆ ఇండికేషన్స్ అన్ని చూపిస్తుంది. అండ్ ఎన్క్లోజర్ డిజైన్ ఫర్ ఇండోర్ యూజ్ ఓన్లీ. సో ఇది ఎక్కువగా మనకి ఇండోర్ యూజ్లో బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. సో మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. దీనిపైన మెన్షన్ చేసినట్టుగా ఈ సోలార్ ప్యానల్, ఇది ఫ్యాన్ అన్నట్టు మనకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ చూసుకుంటే సో ఇందులో మనకు 3 స్పీడ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి 1 క్లిక్తో 18 అవర్స్, స్లో స్పీడ్ మోడ్లో అయితే 18 అవర్స్ వస్తుంది 1 క్లిక్. సో 14 అవర్స్ 2 క్లిక్స్లో నార్మల్ మోడ్, అండ్ 7 అవర్స్ 3 క్లిక్స్లో టర్బో మోడ్లో వస్తుంది మనకు. సో టర్బో మోడ్లో చాలా స్పీడ్ ఉంటుంది. అండ్ 3 టైమర్ సెట్టింగ్స్ కూడా ఇచ్చారు. 30 minutes రన్ కావాలంటే 1 క్లిక్ ఇస్తే సరిపోతుంది. అదే 60 minutes రన్ కావాలంటే 2 క్లిక్స్ ఇస్తే సరిపోతుంది. అదే మనం ఈ ఫ్యాన్ ఒక 2 అవర్స్ కంటిన్యూస్గా రన్ అవ్వాలనుకోండి 3 క్లిక్స్ ఇచ్చి వదిలేసామనుకోండి టైమర్ మోడ్లో సెట్ అయిపోతుంది. మనం పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది 2 అవర్స్ అయిపోగానే. ఇది ఫ్రంట్ సైడ్ మనకు. సో ఫ్రంట్ సైడ్ టోటల్గా ఫ్యాన్ డిజైన్ అండ్ ఫ్యాన్ కంపెనీ నేమ్ సన్ కింగ్ ఫ్యాన్ అని ఇచ్చారు. లేట్ చేయకుండా మనం ఇది బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో టోటల్ ఫ్యాన్ ఎలా ఉంది, సోలార్ ప్యానల్ అంతా ఎలా ఉందో మనం చూసిద్దాం. సో ఇందులో మనకు ఫస్ట్ ఏ ప్రోడక్ట్లో అయినా వచ్చేది యూజర్ మాన్యువల్. దాంతోపాటు 2 years వారంటీ వస్తుంది. అది ఇంకా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 2 years కంప్లీట్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా సన్ కింగ్ వాళ్ళ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మనం వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో ఇది టోటల్ యూజర్ మాన్యువల్. ఇది పక్కన పెట్టేస్తే సో ఫ్యాన్వి మనకు టోటల్ పైన వస్తాయి కదా టేబుల్ ఫ్యాన్కి, అవి వచ్చాయి. అండ్ దాంతోపాటు దాంట్లో మన రన్ అవ్వడానికి రన్నింగ్ బ్లేడ్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారు. నెక్స్ట్ ఇది బేస్. సో ఇందులో మనకు మెయిన్ థింగ్ మన మోటార్. సో ఫ్యాన్ మోటార్ ఇది. నెక్స్ట్ సోలార్ ప్యానల్.
సో దట్స్ ఇట్, ఇంకేం లేవు. సో సోలార్ ప్యానల్ని జాగ్రత్తగా పక్కకు పెడతాము. బాక్స్ పక్కన పెట్టేసి అసెంబుల్ చేసే ముందు జాగ్రత్తగా మనం సోలార్ ప్యానల్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్రేక్ అయితే పవర్ సప్లైలో మనకి ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని అన్ప్యాక్ చేసేసి ఇప్పుడు మనం సోలార్ ప్యానల్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది మనకు సోలార్ ప్యానల్. సో ఇదే 20 వాట్స్ సోలార్ ప్యానల్ మనది. సో ఇదే మనకు మెయిన్ సోర్స్ మన ఫ్యాన్ రన్ అవ్వాలంటే. అండ్ దాంతోపాటు 6 మీటర్స్ కేబుల్. సో ఫ్రంట్ ఇలా ఉంది కదా మనకు, బ్యాక్ సైడ్ సో ఇలా ఉంది. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇది పవర్ తీసుకోవడానికి మెయిన్ ఇది. సో ఇది పక్కన పెట్టేసుకుందాం జాగ్రత్తగా. సో నెక్స్ట్ మనం ఫ్యాన్ని అసెంబుల్ చేద్దాం. సో ఏం లేదు, ఫస్ట్ దీన్ని మెయిన్ మన మోటార్ పార్ట్ని తీసుకొచ్చి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, అది చూసుకొని ఇది బ్యాక్ సైడ్ హోల్ ఉంటుంది కదా, దీన్ని మార్క్ చేసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. దట్స్ ఇట్, సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఇది పక్కన పెట్టేసి ఫ్యాన్ ఫ్రంట్ పార్ట్ని ఫిక్స్ చేద్దాము. ఈ జిప్ టైని కట్ చేస్తే అయిపోతుంది. జిప్ టైని కట్ చేసి ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేయాలి. ఇది ఆల్రెడీ ప్రీఫిక్స్ అయ్యి వచ్చాయి, అవి తీసేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇది పెట్టేసి ఇది ఫిక్స్ చేయాలి. ఈ క్యాప్ ఫిక్స్ చేస్తే ఇది మనకు మూవ్ కాకుండా ఉంటుంది ప్రాపర్గా. నెక్స్ట్ ఈ బ్లేడ్ని ఫిక్స్ చేద్దాము. సో క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే ఇది ఫిక్స్ అవుతుంది. సో నార్మల్గా రివర్స్ తిప్పాలంటే ఇది రెగ్యులర్గా ఇలా తిప్పితే మనకు ఫిక్స్ అవుతుంది కదా, అలా కాకుండా యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ తిప్పేస్తే ఫిక్స్ అయిపోతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది ఫిక్స్ చేస్తే టోటల్గా మన ఫ్యాన్ రెడీ. సో ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. సో సింపుల్, ఫస్ట్ ఇది ఫిక్స్ చేసి నెక్స్ట్ ఇది ఇందులో ఫిక్స్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది, లేదంటే తలకాయ నొప్పి. జస్ట్ ఇందులో పుష్ చేయడమే. సో పర్ఫెక్ట్, ఫిక్స్ అయిపోయింది. మనం బ్రాండింగ్ ప్రాపర్గా వచ్చేలాగా దీన్ని మూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇది మన కంప్లీట్గా మనం ఫ్యాన్ని అసెంబుల్ చేసేసాం. బ్యాక్ నాబ్ ఉంటుంది, నాబ్ పైకి అంటే మనకు రొటేట్ అవుతుంది, లేదంటే లాక్ అయిపోతుంది.
అంతే. టోటల్ ఇది ఆపరేటింగ్ ప్యానెల్ మనకు సన్ కింగ్ ఫ్యాన్ది. సో ఇక్కడ టైమర్, దాంతోపాటు ఇది ఫ్యాన్ ఆన్ ఆఫ్ కోసము, ఇది టైమర్ కోసము. నెక్స్ట్ ఇది సోలార్ పవర్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఇండికేషన్ కోసము, ఇది బ్యాటరీ ఎంత ఛార్జ్ ఉందో చూపించడం కోసము. ఫస్ట్ ఇది మనం ఆన్ చేసామనుకోండి, డైరెక్ట్గా మనకు లో పవర్ మోడ్లో ఫ్యాన్ ఆన్ అవుతుంది. సో ఫ్యాన్ ఆన్ చేద్దాం ఒకసారి, పవర్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ ఆన్ చేయగానే లో పవర్ మోడ్, సెకండ్ మోడ్, సో ఫైనలీ టర్బో మోడ్. వర్త్ ఇట్ గైస్. ఇది ఈ ప్రైస్కి మనకు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకు 0 పవర్ కాస్ట్ కదా, సో చాలా బాగా రన్ అవుతుంది ఆల్ పవర్ మోడ్స్లో. అండ్ ఇప్పుడు మనకు ఓన్లీ బ్యాటరీ 4 పాయింట్స్ ఉంటుందండి టోటల్గా. 2 పాయింట్స్ ఆల్రెడీ మనకు ప్రీఛార్జ్ అయ్యి వచ్చింది ఇది. సో నెక్స్ట్ మనం ఈ ప్యానల్ని బయట ఫిక్స్ చేసి దీనికి ఛార్జింగ్ పెట్టి కూడా చూపిస్తాను మీకు ఎలా ఛార్జ్ అవుతుందో. సో దానికోసం మనం ముందు ప్యానల్ని తీసుకెళ్ళి బయట ఫిక్స్ చేద్దాం. ఇంకెందుకు లేట్, వెళ్ళి మన ప్యానల్ని బయట ఫిక్స్ చేసి మీకు ఛార్జింగ్ చేసి చూపిస్తాను. సో వెళ్దాం రండి. సోలార్ ప్యానల్ని ఇంటి బయట ప్రాపర్గా మనకు సన్ లైట్ వచ్చే ప్లేస్లో పెట్టాను. సో ఇలా ఫిక్స్ చేశాను. నేను ఇప్పుడు టెంపరీగా పెట్టాను. సో మీరు పర్మనెంట్గా ఇంటి పైన మంచి టాప్ ప్లేస్లో చూసి పెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు చూపించడానికి ఒక ప్లేస్లో పెట్టాను, తర్వాత నేను ఎక్కడైనా ఫిక్స్ చేస్తాను పర్మనెంట్గా. అండ్ వైర్ సో ఇలా తీసుకెళ్ళి విండో నుంచి నా ఫ్యాన్కి కనెక్ట్ చేస్తాను. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను పదండి. వైర్ ఇలా విండో నుంచి తీసుకొచ్చి సో మన ఫ్యాన్కి కనెక్ట్ చేశాను. చూసారు కదా, కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ అవుతున్నట్టు చూపిస్తుంది. దాంతోపాటు మన సోలార్ ప్యానెల్ దగ్గర ఛార్జింగ్ కూడా బ్లింక్ అవుతుంది. సో మన ఫ్యాన్ ప్రాపర్గా ఇప్పుడు సన్లైట్తో ఛార్జ్ అవుతుంది. ఒకసారి మనం తీసి చూపిస్తాను మీకు. టోటల్గా ఏం చూపించట్లేదు. ఒకసారి మళ్ళీ సోలార్ ప్యానెల్ పవర్ని కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేశాను కదా, వెంటనే చూడండి మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అండ్ సోలార్ పవర్ దగ్గర మనకు ఛార్జ్ అవుతున్నట్టు ఇండికేషన్ కూడా చూపిస్తుంది. సో ఇలా మనం సోలార్ ప్యానెల్ యూజ్ చేసి మన ఫ్యాన్ని ఛార్జ్ చేసుకోవాలి. సో మనకు ఛార్జ్ అవుతున్నప్పుడు కూడా ఫ్యాన్ రన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఛార్జింగ్ ఉంది కాబట్టి మనకు ఫ్యాన్ కూడా రన్ అవుతుంది. ఒకసారి రన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో మనకు ఛార్జింగ్లో ఉన్నప్పుడు కూడా ఫ్యాన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన సోలార్ ఫ్యాన్ యొక్క వీడియో. ఇప్పుడు కూడా మన సోలార్ పవర్ ఫ్యాన్ ఛార్జ్ అవుతూనే ఉంది బయట ఉన్న సోలార్ ప్యానెల్తోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే మన వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. అండ్ ఎవరైనా ఇలాంటి గ్యాడ్జెట్స్ తీసుకుంటే వాళ్ళకు యూజ్ అవుతుంది. సో దాంతోపాటు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.